మ్యాగీ పెడుతున్నా. సరే కాదు, డే ఇన్ మై లైఫ్లో చేద్దామా ఈరోజు మనం ఏమేమి చేస్తామో అవన్నీ చేద్దాము. వీడియో పోస్ట్ చేద్దాం వచ్చేసి, ఓకేనా? అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంటర్లో నచ్చలేసాం కదా, అవి తీసేద్దాం ఈరోజు. ఆల్మోస్ట్ అన్ని చచ్చిపోయింది. తీసాను ఇప్పుడు లేదంటే వాటర్ వేసి తీయాలి. ట్రై చేద్దాం. లాస్ట్ టైం ఉల్లిపాయలు బాగా వచ్చింది, నెక్స్ట్ టైం ఇంకా మంచిగా వేయాలి. ఈరోజు శ్రమదానం కార్యక్రమం అయిపోయింది. సో ఇంకా ఆకలిస్తుంది, జ్యూస్ తాగుదాం. ఒకడు బనానా. ఓకేనా నీకు? ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, ఇదే బ్రేక్ఫాస్ట్. సరే, డ్రై ఫ్రూట్స్ అన్నీనా? బాదం జీడిపప్పు వేస్తా చాలు, ఓకేనా? దీని తర్వాత ఎక్కడికి వెళ్దాం? కాదు, లంచ్ ఏం చేసుకుందాం అసలు ఫస్ట్? సలాడ్ చేయనా చికెన్తో? ఓకే. తర్వాత మెసీస్కి వెళ్దామా ఈరోజు? ఏమన్నా మంచిగా డ్రెస్సెస్ ఉంటే చూద్దాము. సరే, మిల్క్ తీసుకొస్తాం. మిల్క్ అయిపోయినట్టుంది, కాస్కోలో తెచ్చుకోవాలి. థిక్ అయిపోద్ది ఇది ఈజీగానే, సో కొంచెం ఎక్స్ట్రా మిల్క్ వేసుకోవడం బెటర్. బనానా కొంచెం ఉండిపోయినాయి, ఓకేలే. చిన్న కట్ చేస్తే సరిపోద్దా? బోన్లెస్ చికెన్ మొన్న గ్రోసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. సో దాంట్లో సెలెక్ట్ చేసుకో. ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇది సలాడ్కే కాబట్టి అంత ఎక్కువ మసాలాలు అయితే ఏం వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం కొంచెం వేస్తే సరిపోతుంది. ఇది బోన్లెస్ చికెన్. కట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వాష్ చేస్తే సరిపోతుంది కదా? సరిపోతుంది. అవి చిన్న చిన్న పీసెస్. ఫ్రూట్స్ కూడా తెచ్చుకోవాలి యాక్చువల్లీ. ఫ్రూట్స్ అయిపోయినా హెచ్పిలో ఆగుదాం వచ్చేటప్పుడు. ఫస్ట్ ఇక్కడ వెళ్ళొచ్చేద్దాం.
టేస్ట్ చెప్పలేదు కొంచెం అంటే కొంచెం కారం, స్పైసెస్ ఎక్కువ అవసరం లేదు. పసుపు దగ్గర నుంచి ఇస్తాను. కొంచెం గరం మసాలా, ధనియాల పౌడర్, ఇది అల్లం పేస్ట్ కొంచెం, ఇది కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. అన్నీ కలుపుకుందాం మంచిగా. చేత్తో కలపడం బెటర్. ఇది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెడితే సరిపోద్ది. దానిలోపు వెజిటేబుల్స్ కట్ చేసేసుకోవచ్చు. ఫ్రై చేసేసుకుందాం. కొంచెం ఆయిల్ సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. కానీ ఇది బోన్లెస్సే కదా, ఈజీగానే కుక్ అవుతుంది అనమాట. మనం వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం ఏం లేదు. ఇది రేపు చేస్తున్నాను. దీంట్లో ఇంకేం వేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోవడమే. అవసరం పడితే కొంచెం వాటర్ వేసుకొని. ఇండియాలో లాగా చికెన్ చిన్నగా దొరికితే బాగుంది కదా, మనకు కావాల్సినంతే తెచ్చుకునేంత. లాస్ట్లో పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుందాం, బాగుంటుంది. ఇది కుక్ అయిపోయింది. కొంచెం వాటర్ దగ్గరికి అయితే సరిపోద్ది. చేస్తా. లిట్టాస్ వేసా, టమాటోస్, ఆనియన్స్, క్యారెట్, కీరా, ఆవకాడో అండ్ లెమన్. ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉంటే. దీంట్లో పెప్పర్ వేస్తాను. ఇది అయిపోయింది కదా. సలాడ్ చాలా ఈజీ, జస్ట్ వెజిటేబుల్స్ అన్నీ వేసేయడం అంతే. చికెన్ వేసుకుంటున్నా, ఎంత కావాలంటే అంత. నాకు ఇది సరిపోద్ది. క్యారెట్, ఆనియన్స్ కొంచెం, టమాటో, కొంచెం లెటస్, కీరా, ఆవకాడో వేసి జస్ట్ మిక్స్ చేయాలి. ఇదే లంచ్ ఇప్పుడు మాది. సో బాగుంది, అన్నీ సరిపోయింది. బాగా కుక్ అయ్యింది చికెన్. ఎప్పుడైనా వెయిట్ లాస్లో మీరు ఏదైనా రెసిపీ ట్రై చేయాలంటే ఇది ట్రై చేయండి. మనకి ప్రోటీన్ వస్తుంది, ఎట్ ద సేమ్ టైం ఫిల్లింగ్గా కూడా ఉంటుంది అనమాట. ఆకలేదు చాలాసేపు. ఏదో ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ తర్వాత తింటాం. చాలా డేస్ అది రోజు ఎండ వస్తుంది కానీ, బట్ ఈరోజు ఇంకా బాగుంది, చల్లగా లేదు. సరే, ఈవినింగ్ వాక్ వెళ్దామా? ఎవరే కారు? ఒకరోజు కమ్యూనిటీ టూర్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకరోజు కమ్యూనిటీ టూర్ చూపిస్తాం మొత్తం. మా కమ్యూనిటీ ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయో అన్నీ చూపిస్తాను. హెచ్బి అన్ని స్టేట్స్లోనే ఉంటుందా? టెన్నిసీలో ఉండేది కాదు కదా అక్కడ. మెయిన్ క్రోగర్.
ఈ వైట్ ఫ్లవర్స్ అయితే చూడ్డానికి అచ్చు లిల్లీలా ఉన్నాయి, కానీ కాదు, ఇవి పేపర్ వైట్ ఫ్లవర్స్. కానీ సేమ్ అట్లానే ఉన్నాయి, కానీ స్మెల్ అయితే లేదు, కానీ ఇంచుమించు అట్లానే ఉన్నాయన్నమాట. $6 అంట. చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి ఇవి. ఈ పేపర్ వైట్ ఫ్లవర్స్ అయితే మనం వింటర్లో చూడొచ్చు అనమాట. ఇంకా ఇవైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిస్మస్ ట్రీస్ అనమాట. ఇవి $115 అలా ఉన్నాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలో 10,500 అలా అవుతుంది. క్రిస్మస్ టైంలో అయితే లైట్స్తో చాలా బాగా డెకరేట్ చేస్తారనమాట ఈ ట్రీస్ అన్నిటినీ. మనం కావాలంటే బై చేయొచ్చు. ప్లాంట్స్ అన్నీ స్టోర్ బయట భలే పెడతారు, మనం రాగానే అవి కనిపించి అట్రాక్ట్ అయ్యి బై చేయడానికి. ఇంకా మేమైతే స్టోర్ లోపలికి వచ్చేసాం ఫ్రూట్స్ కొనుక్కోవడానికి. నాకు పర్సనల్గా హెచ్ఈబీలో అయితే ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి, అండ్ ఎప్పుడు వెళ్ళినా ఫ్రెష్గా ఉంటాయి మనకి. సో నేను అందుకే ఎప్పుడు చూసినా హెచ్ఈబీకే వెళ్తాను. ఫస్ట్ అయితే కొన్ని బ్లూబెర్రీస్ తీసుకుంటున్నాను. ఇవి మనకి ఆర్గానిక్వి ఉంటాయి, నార్మల్గా కూడా ఉంటాయి అన్నమాట. ఆర్గానిక్వి అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అండ్ దెన్ యాపిల్స్ కూడా తీసుకున్నాను. అండ్ ఇవి చూసారా, జామకాయలు చిన్న చిన్నవి ఉన్నాయి కదా. సో పెద్దవైతే ఒక్కొక్కటి $5 అలా ఉంటుంది. ఇవి చూడడానికి మంచిగా అనిపించట్లేదు నాకు. అండ్ బనానాస్ తీసుకోవడానికి వచ్చాము. ఇవైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ బనానాస్ ఉన్నాయి ఇక్కడ. ఇవి చూసారా, ఈ షేప్లో అయితే నేను ఎప్పుడూ చూడలేదు. ఇవి హవాయి బనానాస్, ఇవి రా బనానా అనేవి. ఇంకా కొన్ని ఆరెంజెస్ కూడా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి. ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను, మీకు ఏమైతే ఫ్రూట్స్ ఉంటాయి డిఫరెంట్ ఫ్రూట్స్ అన్నీ చూపించడానికి. అండ్ ఈ స్టోర్లో మన ఇండియన్ వెజిటేబుల్స్ కూడా అన్నీ దొరుకుతాయి అన్నమాట. అండ్ అట్లానే ఇక్కడ ఫిష్ అండ్ క్రాబ్స్ ఇంకా ప్రాన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇది అయితే సాల్మన్ ఫిష్, అమెరికన్స్కి చాలా ఇష్టమైన ఫిష్ అది. అండ్ ఇవైతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సూషీస్ అన్నమాట. ఆల్రెడీ ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి పెడతారు. అండ్ ఇంకా క్రిస్మస్ థీమ్తో తయారు చేసిన కేక్స్ అయితే కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే కేక్స్ బాగుంటాయి. సో ఇక్కడ ఫ్రూట్ షాపింగ్ అయితే అయిపోయింది. బిల్ పే చేసేసి అయితే ఇంటికి వెళ్దాం ఇంకా. దీనికి ఎంత ఛార్జ్ చేస్తారండి? నార్మల్గా అయితే $2. క్యూటీ కాస్కోలో అయితే ఫ్రీ ఉంటుంది. క్యూటీ ఇంకా కాస్కోలో ఫ్రీయా? కూడా ఫ్రీ ఉంటుంది. ఓకే. నార్మల్గా ఈ టైంకి అయితే వేరే చాలా స్టేట్స్లో అయితే స్నో ఉంటుంది కదా, బాగానే. అవును, కానీ వెదర్ చాలా బాగుంది ఈరోజు అయితే. మనకి స్నో ఉండదు కానీ కొంచెం చల్లగా ఉంటుంది. బట్ ఇప్పుడు ఈరోజు చాలా బాగుంది. అదిగో ఇల్లు అయితే ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారనమాట, చెక్కలతో కనిపిస్తుంది. ఒకసారి మెయిల్ బాక్స్ చెక్ చేద్దాం, చాలా డేస్ అయింది. స్టాప్ చేయండి, నేను తీసుకొస్తాను. చాలా డేస్ అయింది, 3 వీక్స్ అయింది అన్నమాట తీసుకుని.
వచ్చినాకైతే మేసీస్కి స్టార్ట్ అయ్యాం మళ్ళీ ఈవినింగ్ 3 ఆ టైంకి. సో కొంచెం షాపింగ్ చేద్దామని, ఏమన్నా మంచిగా జరిగితే కొన్ని డ్రెస్సెస్ ఏమన్నా తీసుకుందామని. మేసీస్లో ఏంటంటే మనకి అన్నీ దొరికేస్తాయి ఈజీగానే. ఉమెన్కి కావాల్సిన హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా జ్యువెలరీ అండ్ డెకార్ ఐటమ్స్, డ్రెస్సెస్, మెన్స్వి అలాగే ఉమెన్వి ఇద్దరివి దొరుకుతాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం కిడ్స్కి కావాల్సిన టాయ్స్ కూడా దొరుకుతాయి. అండ్ ఎవ్రీథింగ్ ఉంటాయి అన్నమాట, మనకి కావాల్సిన జాకెట్స్ ఎవ్రీథింగ్ అనమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం రీజనబుల్ ప్రైస్లో కూడా దొరుకుతాయి. వింటర్ కదా, సో జాకెట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట ఇక్కడ. అండ్ అలానే క్రిస్మస్కి ముందు వెళ్ళాము. సో అందరూ డ్రెస్సెస్ పిక్ చేసుకున్నారు ఏమో నాకు తెలియదు, కానీ నేను చూసేటప్పుడైతే మంచిగా ఏమి అనిపించలేదు, ఏమీ తీసుకోలేదు. చాలాసేపు అయితే చూశాను కానీ. క్రిస్మస్ ఉంది కదా, సో లైట్స్ బాగుంటాయి ఇక్కడ కొన్ని ప్లేసెస్లో. ఆ లైట్స్ చూడడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. మధ్యలో ఎక్కడన్నా కాఫీ తాగెళ్దాం. కాఫీయా? సరే, స్టార్ బక్సా? కొత్తగా ట్రై చేద్దాం, స్టార్ బక్స్ ఎప్పుడు తాగేది కదా. సరే అయితే కాఫీ తాగేసి అక్కడి నుంచి లైట్స్ చూడడానికి వెళ్దాం. అర్వా ఎమ్ఎని కాఫీకి అయితే వచ్చాము. అంబియన్స్ అయితే చాలా బాగుంది. మేము ఇప్పుడు వరకు వెళ్ళిన కాఫీ షాపుల కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది. అలానే అంబియన్స్ కూడా అయితే చాలా బాగుంది. ఎక్కువ మంది వర్క్ చేసుకుంటూ అయితే ఇక్కడ కాఫీ తాగుతున్నారు. అండ్ ఇక్కడ డెజర్ట్స్ అయితే చూడడానికి కూడా చాలా బాగున్నాయి, చాలా టెంప్టింగ్గా ఉన్నాయి అన్నమాట. కానీ అన్నీ కాదని ఒక్కటే తీసుకున్నాను నేనైతే. నేను క్యాపుచినో తీసుకున్నా, మా హస్బెండ్ అయితే హాట్ చాక్లెట్ తీసుకున్నారు. రెండు అయితే చాలా బాగున్నాయి. అండ్ ఆ రెండింటికన్నా మేము తీసుకున్న డెజర్ట్ అయితే ఇంకా చాలా బాగుందన్నమాట. అండ్ ఎక్కువ మంది ఫ్యామిలీస్తో అయితే వస్తున్నారు. తాగేసాము. కాఫీ చాలా బాగుంది, అలానే ప్లేస్ కూడా చాలా బాగుంది. చాలామంది వర్క్ చేసుకుంటున్నారు కూడా ఇక్కడికి వచ్చి. సో ఎవరైనా హాస్టల్లో ఉంటే ఇది మస్ట్ విజిటర్ ప్లేస్ అనమాట. చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ దాని తర్వాత అయితే క్రిస్మస్ లైట్స్ చూడడానికి వచ్చాము. ఇది ఒక కమ్యూనిటీ అనమాట. కమ్యూనిటీలో అందరి ఇంటి ముందు డిఫరెంట్ థీమ్స్తో లైట్స్ పెడతారు. లైక్ ఒకళ్ళ ఇంట్లో శాంటా థీమ్తో పెడితే, అండ్ ఇంకొకరు క్యాండీ థీమ్తో అనమాట. ఇలా డిఫరెంట్ థీమ్స్తో అయితే కమ్యూనిటీలో ప్రతి ఇంటి ముందు అయితే లైట్స్తో డెకోర్ చేస్తారు. ఈ లైట్స్ చూడడానికి ఆ కమ్యూనిటీ వాళ్ళే వెళ్ళాలని ఏం లేదు, బయట కమ్యూనిటీ వాళ్ళు కూడా వెళ్ళి చూడొచ్చు.
ఇవి క్రిస్మస్ ముందు నుంచి స్టార్ట్ చేస్తారు లైట్స్ ఇలా పెట్టడం. ఇవి జాన్ వరకు ఉంటాయి. కిడ్స్ అయితే ఈ లైట్స్ చూసి అలానే డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని చూసి అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇవి. అండ్ ఈ టైప్ ఆఫ్ నైబర్హుడ్ క్రిస్మస్ లైట్స్ అయితే చాలా కామన్ అనమాట యూఎస్లో. ఎస్పెషల్లీ డిసెంబర్ మంత్లో అయితే కమ్యూనిటీస్ అన్నీ ఫుల్ ఫెస్టివ్ వైబ్లో ఉంటాయి అన్నమాట. మా లాస్ట్ వీకెండ్ అయితే ఇలా అయ్యింది. ఎవ్రీ వీక్ అయితే ఇలా ఉంటుందని చెప్పలేం, బట్ ఇది ఫెస్టివ్ సీజన్, హాలిడే సీజన్ కాబట్టి ఇంత మంచిగా ఇంత కలర్ఫుల్గా ఉంది. మా డే ఈరోజు అయితే అలా అయింది. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.